మీరు ఆల్రెడీ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇంకా ఇందులోంచి ఇంకా ఎవరెవరు ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి సార్? ఇంకా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? మహేష్ డే 1 నుంచి కూడా ఎవరిని అసలు ఇన్వాల్వ్ చేయదలుచుకోవాలి ఈ కేసులో. ఆయనే ఇన్వాల్వ్ అవ్వదలుచుకోవాలి. ఈ దరిద్రం ఎంతవరకు వెళ్ళిద్ది అనేది ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే ఏమీ లేదు దాంట్లో, ఇష్యూ ఏమి లేనప్పుడు ఆవిడ ఆస్తి కోసం ఇది చేస్తున్నప్పుడు నాకు ఈయన ఉంటే కోర్టులో తేల్చుకుందాం అని అనుకున్నాడు. సరే ఏమో పోయి రోజు గ్రావిటీ పెంచుతా ఈయన మీద అనవసరమైన ఎలిగేషన్స్ చేస్తూ ప్రూఫ్లు లేకుండా ఒక 2 వీడియోలు చూపించి ఆ వీడియోలో ఏం లేవు, వాటిని చూపించేసి మిగిలిన 100 అబద్ధాలు చెప్తూ ఈ రకంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. సో దాన్ని సమాధానం చెప్పడానికి వచ్చిన క్రమంలోనే ఇవన్నీ వచ్చినాయి అనమాట. డే 1 రోజే నేను అన్నా ఇలాంటి కేసుల్లో పోలీసులు, పొలిటీషియన్లు, ఎవరో ఒకళ్ళు రిపోర్టర్స్ ఎవరో ఒకళ్ళ పేర్లు ఎత్తారు, వీళ్ళకి పని పాట ఏమి ఉండదు అనమాట. ఈ అమ్మాయికి సంబంధించి ఈ అమ్మాయికి సంబంధించి చెప్తున్నా, ఈ మహేష్ చెప్పాడు అని అంటే ఆయనకున్న బాధను చెప్పుకున్నాడు, లేదంటే కామ్గానే ఈ డైవర్స్ అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళు ఎవరి దారినాలు. కాకపోతే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ జరిగింది కాబట్టి ఇలాంటి కేసుల్లో ఇంతకు ముందు కూడా ఇలానే జరిగింది. ఎవరో ఒకళ్ళు బయట వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెరిగినప్పుడు వాళ్ళ పేర్లు ఏదో ఒక సైడ్ నుంచి బయటికి రావడం, అది ఎక్స్పోజ్ అవ్వడం, వాళ్ళకి ఇబ్బంది అవ్వడం, ప్రజలు కూడా నమ్మకాన్ని కోల్పోవడం, లేదంటే ఒక డిపార్ట్మెంట్ మీద నమ్మకం కోల్పోవటం, లేదంటే ఒక మీడియా మీద నమ్మకం కోల్పోవటం చాలా చోట్ల జరిగింది. సో ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి బ్యాడ్ మోటివ్ ఉన్న కేసుని మనం ఎంటర్టైన్ చేయకుండా ఉంటే కనుక ఎవరికాళ్ళు లైఫ్ హ్యాపీగా బతుకుతారని నా అభిప్రాయం. ఇంకొకటి